నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పిలి గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలన మిగతా పాలనకు భిన్నంగా ఉంటుందని, అన్ని రంగాలలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటివి మాట్లాడుతాననే చంద్రబాబు ఇక్కడికి వచ్చి నన్ను తిడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబువి పనికిమాలిన మాటలను ప్రజలు పట్టించుకోరని, ఆయన పరిపాలనలో ఇసుమంత మార్పులే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అది కొద్దిగా మీరు అధ్యయనం చేసి తెలుస్తుంది. ఓట్లు అవన్నీ పక్కన పెడదాం. ఎప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఒక కుటుంబంలో పరిస్థితులైనా మారుతాయి, సమాజం పరిస్థితులైనా మారుతాయి, లేదు రాష్ట్రం నుండి ప్రజల పరిస్థితులైనా మారుతూ ఉంటాయి. ఇది సహజమైంది. ఏ పరిపాలకుడైతే, ఏ ప్రభుత్వం అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తెస్తాడో, అంటే మార్పులు తెస్తాడో, అవసరాలకు తగ్గటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేసి అమలు చేస్తాడో, అది మంచి ప్రభుత్వం అవుతుంది. అది చేయాలంటే ఏముండాలి? దానికి ముందు ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులకి, ఆ సమాజం పట్ల, ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజల తాలూకా జీవనం పట్ల ప్రేమ కలిగి వారందరి తాలూకా స్థితిని పెంచాలి అనేటువంటి ఒక కోరిక ఉండాలి. తాము రానున్న ఎన్నికల ముందే ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామని, దీనిపై ఓ స్పష్టమైన వైఖరితో ఉద్యమ కార్యాచరణతో పనిచేయనున్నామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని స్థానిక శ్రీకాకుళం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్లో ఆత్మీయ సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. అలానే మీడియా మిత్రులతో ముచ్చటించారు. మేనిఫెస్టోలోని పలు వివరాలను కూలంకుషంగా విశదీకరించారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా వదిలేశాయని, ముఖ్యంగా 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు లేవని చెప్పడం తప్పని, ఇది విషయాన్ని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ సైతం తాను రాసిన పుస్తకం ప్రొటేట్స్ పవర్లో ప్రస్తావించారని తెలిపారు. ఈ విషయమై కేంద్రం దాటవేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. హోదా విషయంలో టీడీపీ, వైసీపీ రెండూ ప్రజలను మోసం చేశాయని, వీటిపై తాము పోరాటం సాగిస్తూనే మా పార్టీ అధికారంలోకి వస్తే అప్పులు లేని ఆంధ్ర రాష్ట్రం నిర్వహణకి ప్రాధాన్యమిస్తామని, అలాగే ముఖ్యంగా విభజన హామీల అమలుకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 1వ తారీఖు పలు విద్యార్థి సంఘాలు, పలు ప్రజా పోరాట సంఘాలు తలపెట్టిన చెలో తాడేపల్లి కార్యక్రమానికి తాము మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఇంజరాపు జయదేవ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జై భారత్ పార్టీ అధికార ప్రతినిధి చౌదరి లక్ష్మణ్, శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు రాఘోరు నాగశివ, పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలకృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. హోదా ఇచ్చే వరకు మేము రాష్ట్రానికి వెనక్కి వెళ్ళము అని టెంట్లలో కూర్చున్నాం. రైతుల నుంచి మనం నేర్చుకోవాలి. రైతులు చూడండి ఎన్ని రోజులు అక్కడ కూర్చొని వాళ్ళు మన 3 చట్టాలను వెనక్కి తీసుకువెళ్ళగలిగారు. ఎంత ఇదిగా జరిగింది. కాబట్టి మనం కూడా వెళ్ళి కూర్చున్నాం. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అంతా వెళ్ళి కూర్చుందామని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఎందుకు సాధించుకోలేమని మనం ప్రశ్నించాలి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్తే మనం ఎందుకు ఉండడం? సో ఈ విధంగా ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి, విభజన హామీలు చూడండి, పోలవరం అలాగే ఉండిపోయి, కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది, దుగ్గిరాజపట్నం, రామాయంపట్నం పోర్టులు ఏమైంది, వైజాగ్ రైల్వే జోన్ ఏమైంది, వీటన్నిటి గురించి మనం 11 ఇన్స్టిట్యూషన్స్ రావాలి, అవేమయ్యాయి, వీటన్నిటి గురించి మాట్లాడాలి కదా. వీళ్ళెవరు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడేది పేపర్లో కూడా రాదు. మరి మనలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రజలకు తెలియజేయాలని, ముఖ్యంగా మీ లోకల్ న్యూస్ ఛానల్లో కూడా ఈ విషయాలు మాట్లాడారు. ప్రజలు ఎప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడకుండా ఎవరు ఏ సమస్యలను ఎంతవరకు పరిష్కారం చేశారన్నది ఆలోచింపజేసే విధంగానే జై భారత్ నేషనల్ పార్టీ ఒక చైతన్యవంతమైన ఓటర్లను నిర్మించడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఆవిర్భవించిందని కూడా ప్రజలకు చెప్పారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం అధినేత జగన్ నిర్దేశించిన సూచనల మేరకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై కావాలని
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో సీఎంతో జరిగిన కీలక సమావేశం అనంతరం జిల్లాకు చేరుకున్న ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన శ్రీకాకుళం జిల్లా పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అన్ని స్థానాల్లో విజయం కోసం చేయాల్సిన పనులేంటో సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పేశారని, ఆయన చెప్పినట్టు నేతలు ప్రజలకు ఓటర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ ప్లానింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమని అన్నారు. చంద్రబాబులా తాము ఎప్పుడూ హామీలు ఇచ్చి విస్మరించలేదని, ఇచ్చిన హామీలే అమలు చేసి చూపించామని అంశాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పాలని, సీఎం జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఇంటింటికి చెప్పాలని అన్నారు. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమం ఆగిపోతుందన్న వాస్తవాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. వరహాలక్ష్మి మోటార్స్ యమహా వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే బ్లూ స్క్వేర్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నట్లు యమహా సంస్థ సౌత్ జోనల్ హెడ్ కేవీఎన్ఎస్ సురేష్ తెలిపారు. బుధవారం స్థానిక పెద్దపాడు రోడ్లో నూతనంగా యమహా షోరూంను సౌత్ జోన్ హెడ్ కేవీఎన్ఎస్ సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వాహనాలను ఆయన షోరూం యజమాని లాడి సురేష్ బాబు ఉద్యోగులతో కలిసి పరిశీలించారు. వినియోగదారులు మన్ననలు పొందేలా వారికి మంచి సేవలు అందించాలని సౌత్ జోన్ హెడ్ సూచించారు. షోరూం అధినేత సురేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం బైక్స్ తో పాటు స్పోర్ట్స్ బైక్లు MT3 R3 అందుబాటులోకి ప్రజల కోసం తెచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ మహేష్, సేల్స్ సర్వీస్ ఏరియా మేనేజర్లు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడీకి మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 80 కేజీల జీడి బస్తాకు 16,000 రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జీడి గిట్టుబాటు ధరపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. జీడి రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీల బారిన పడి తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తేనే ఉద్యానం అభివృద్ధి చెందుతుందని, జీడి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా విస్తారంగా పంటలు పండించి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఉద్యాన ప్రాంతం, గిరిజన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని, వలసలు నివారించబడతాయని వారు అన్నారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జిల్లాలో జీడి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, జీడి, మామిడి పండ్లు, పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హెచ్ ఈశ్వరరావు, కొల్లి ఎల్లయ్య, బి వాసు తదితరులు పాల్గొన్నారు. పొందూరు మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన ఓటర్ల నమోదు, అలాగే ఓటు హక్కు వినియోగంపై పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ వాసుదేవరావు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు దాటిన యువకులు అందరూ ఓటర్లుగా నమోదు కావాలని అన్నారు. అలాగే ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తదుపరి నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాలని నూతన ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫ్యాకల్టీ రవి, యువజన సంఘం ప్రతినిధి మీసాల రామారావు, ఎస్ఎంపురం బ్లాక్ NYK వాలంటీర్లు లొట్టి హరిచందన్, అనూష పాల్గొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు 5వ ఏడాది 2023-24 3వ విడత ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి మేట నొక్కి నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ జి మనజిర్ జిలానీ సమూన్ తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత ఆర్థిక సహాయం రైతుల ఖాతాలో జమ చేయడం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 2023-24 3వ విడతలో 1,25,655 మంది రైతులకు 18.25 కోట్ల రూపాయలను, రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా 3,21,930 రైతు కుటుంబాలకు 64.47 కోట్ల పెట్టుబడి సాయం రైతుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు సమయానికి ఉపయోగపడేలా రైతు భరోసా అందజేయడం మంచి పరిపాలనకు సూచనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని అందరూ లైవ్ లో తిలకించారు. అనంతరం రైతులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు నేతాజీ, అగ్రి మిషన్ సభ్యులు గుండు రఘురాం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, లబ్ధిదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పక్కాగా చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య అధికారులను ఆదేశించారు. మార్చి 8వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించుకున్న మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాట్లపై బుధవారం జలుమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు స్వామివారి దర్శనం సమయంలో సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. భక్తులు స్నానాలు చేయడానికి సరిపడిన నీటి నిల్వ చేయాలని ఆదేశించారు.
ఆదేశించారు. లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ముందుగానే అంతా వైరింగ్ పరిశీలన చేసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్ఎండ్బి రహదారులపై రోడ్లకు ఇరువైపులా తుప్పలు సరిచేయాలని ఆదేశించారు. సిబ్బందికి ఇప్పటి నుండే విధులు కేటాయించాలని తెలిపారు. 108 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. మెడిసిన్ సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు వాన గోపి, ఎంపీడీఓ దామోదర్రావు, ఎంపీపీ వి గోపి, సర్పంచ్ సతీష్ కుమార్, ఏసీ ప్రసాద్ పట్నాయక్, శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం ఈవో ప్రభాకర్ రావు, వైద్యాధికారి డాక్టర్ పి సుజాత, ఆయా శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసన్నపేట లక్ష్మీ థియేటర్ వద్ద నియోజకవర్గ స్థాయి భవన నిర్మాణ కార్మికులు రిలే నిరాహార దీక్షలు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, భవన నిర్మాణ కార్మిక సంఘం నరసన్నపేట అధ్యక్షులు తరల లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న సంక్షేమ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వాలు ఇతర పద్ధతులకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, జిల్లాలో 1,00,000కు పైన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మిక నిధిని మళ్లించి బిల్డింగ్ వర్క్ క్లెయిమ్లు పరిష్కరించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. భవన నిర్మాణ కార్మిక సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. దీక్షలలో సింహం ఉమాయేశ్వరరావు, పైల రాము, వాన అప్పారావు, బోర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ వి విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. ఆలయ విశిష్టతను అర్చకులు ఆమెకు వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమం మౌలిక వసతుల సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నాగార్జున యాదవ్ స్వామివారిని దర్శించుకోగా వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ అధికారులు ఆయనకు అందజేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ దగ్గరలో గల రోడ్లు భవనాల శాఖ అతిథి గృహాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ సందర్శించారు. అతిథులు కాటేజీలను పరిసర ప్రాంతాలలో, అలాగే 17వ శతాబ్దం డచ్ భవనాన్ని ఆయన సందర్శించారు. ఆర్ఎండ్బి డిఈ ఏఈలకు అతిథి గృహానికి మరమ్మతులు చేసి సుందరీకరణగా సకల సదుపాయాలు కలిగి ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్, ఈ రవినాయక్, జేఈపిటి రాజు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలోని విశాఖ స్కూల్లో ఈరోజు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ 2 అలాగే సైన్స్ డే 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం మండల ఎంఈఓ కృష్ణారావు పాల్గొని విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులని వివరంగా తెలుసుకుని ప్రాజెక్టులు అన్ని చాలా బాగున్నాయని, విద్యార్థుల్లో సృజనాత్మక వెలికి తీసేలా ఉన్నాయని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుండి 9వ తరగతి వరకు గల విద్యార్థులు ఈ రోజు సైన్స్ డే థీమ్ వీక్షిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికత 2024 ప్రధాన దృష్టిలో భాగంగా విద్య, వైద్య, గణిత, భాషా రంగం, పరిశ్రమలు, అగ్రికల్చర్కి సంబంధించిన 100 ప్రాజెక్టులను సందర్శించారు. ప్రదర్శన అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. దేశ పురోభివృద్ధికి సైన్స్ సహకరిస్తుందని, ఈ రోజు సైన్స్ డేకి కారణమైన సర్ సివి రామన్ల విద్యార్థులు ఆలోచించాలని విద్యార్థులకు తెలియజేస్తూ తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని చైర్మన్ డాక్టర్ మధుసూదన్ అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గొడవలను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన ఈవీఎంలను భద్రపరిచిన గొడవలను క్షుణ్ణంగా పరిశీలించారు. గొడవంలో ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని పరిశీలించి భద్రతా చర్యల గురించి సమీక్ష చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి పర్యవేక్షణ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ కోర్మారావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల శ్రీకాకుళానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ పార్టీ నాయకుడు ఎస్వి రమణమాదిగ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీ పత్రంలో ఇచ్చిన హామీలను అమలుకు అనువైన మార్గాలను లిఖితపూర్వకంగా చంద్రబాబు నాయుడుకి రమణమాదిగ అందజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు వేయాలని కోరారు. ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనాలను సేకరించి వాటిని పుస్తకంగా రూపొందించి చంద్రబాబుకు బహుమతిగా అందజేశారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ రక్షిత నీటి పథకం నిర్వహణ, జలజీవన్ మిషన్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సీ, ఈఈ
ఎస్ఈఈలు, డిఈ, ఏఈలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య ఉన్నది లేనిది అడగగా సంతబొమ్మాలి మండలంలో సముద్ర తీర ప్రాంతం గ్రామాల్లో ఉందని ఏఈ చెప్పగా జలజీవన్ మిషన్ పనులు ఎంతవరకు వచ్చిందని అడిగి తెలుసుకుని త్వరితగతిన పనులు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం తాగునీటి సమస్య వస్తే పరిస్థితిపై చర్చించగా నీటి సమస్య వస్తే హ్యాండ్ బోర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవే కాకుండా జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందా అని కలెక్టర్ ఆరా తీయగా కొండ ప్రాంతాల్లో గ్రావిటేషన్ ద్వారా సమస్య లేకుండా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లేఅవుట్స్ ఇళ్ల కలెక్షన్స్ కు ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ లో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ టిఎస్ ప్రసాదరావు, ఆర్డబ్ల్యూఎస్ఈలు జి జాన్ వెన్హార్, ఆశాలత, జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటరామన్, ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులలో సృజనాత్మక శక్తులను పెంపొందించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయని హర్షవెల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి వ్యవస్థాపక అధ్యక్షుడు లైన్ కేఎన్ఎస్వి ప్రసాద్, ఉపాధ్యక్షులు వావిల్పల్లి జగన్నాథ నాయుడులు అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని స్థానిక ఆర్కే నగర్లో గల వికాస్ ఉన్నత పాఠశాల భారీ శాస్త్ర విజ్ఞాన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు తొలుత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వైవిధ్యభరితమైన సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు. విద్యార్థులు ప్రదర్శించిన వాటి గురించి చక్కగా వివరించారు. ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రాజెక్టులు 4కి హర్షవెల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం తరపున బహుమతుల్ని ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వికాస్ స్కూల్ వ్యవస్థాపకులు కోన వేణుగోపాలరావు, డైరెక్టర్ కె మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్చి 3న జరగనున్న శిష్టికరణం ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి దంపతులు తప్పనిసరిగా రావాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టికరణం సంఘం నాయకులు ఆహ్వానం పలికారు. బుధవారం టెక్కలిలో ఆమె గృహంలో కలిసిన జిల్లా అధ్యక్షులు డబ్బీరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణ, కోశాధికారి కిరణ్ బాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో కృపారాణి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శిష్టికరణాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళంలో నిర్మింపబడిన సామాజిక భవంతి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పార్లమెంటరీ నిధుల నుండి గతంలో సమకూర్చారని తాము ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టికరణం సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి ఉమామహేశ్వరరావు, అఖిల భారత శిష్టికరణం సంఘం కార్యదర్శి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బగ్గోమ శ్రీనివాస్ పట్నాయక్, ఎస్విడి మురళి, గోకుల్ విజయ్, నారాయణరావు, వెంకటేశ్వరరావు, వినోద్ కుమార్, శ్రీరామ్ కుమార్, రామచంద్రరావు తదితరులు ఉన్నారు. బాలలు క్రమశిక్షణతో శాంతి, అహింస, సత్యాగ్రహంలో అలవర్చుకోవాలని రాజాం రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ సూచించారు. ఈ మేరకు బుధవారం సర్ సివి రామన్ జయంతి సందర్భంగా విఆర్ అగ్రహారం పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ప్రారంభించారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చే విధంగా గాంధీజీ మెలిగి మహాత్మా అనే బిరుదు సాధించారని అన్నారు. అనునిత్యం గాంధీజీ ఆశయాలు రూపుదిద్దుకునే విధంగా బాలలు మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వి నారాయణమ్మ, సర్పంచ్ ప్రతినిధి వెంకటరమణ, వై రామకృష్ణ, రెడ్ క్రాస్ కన్వీనర్ పెంకి చైతన్య కుమార్, బివివి అచ్యుత్ కుమార్, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవకాడో పండుతో పలు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే అవకాడో పండు కిరాణా దుకాణాల నుండి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల లభిస్తాయి. దీన్ని వెన్నపండు అని కూడా అంటారు. దీనిలోని అధిక క్రొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్ లో, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్ గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లు అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు పాలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలున్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్, కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లలో ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి మీ రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, B6లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. అవకాడోస్ వినియోగం మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. అవకాడో మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకొని తినండి. అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్సామిక్ వెనిగర్ దానిపై చల్లి తీసుకోండి. ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు
మంచి ఎంపిక. ఒక ఉడికించిన గుడ్డుతో అవకాడోను కలిపి తినచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లకు బదులు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్ల వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చు. కాలే వంటి ఆరోగ్యవంతమైన ఆకుకూరలు, బెర్రీలు, పైనాపిల్ లేదా అరటి వంటి పండ్లతో అవకాడోను కలిపి తీసుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.